దేవుని సంఘమునకు మన ప్రభు ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ దిన కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసినటువంటి తోటి సహోదరులు సేవకులకు ప్రత్యేకంగా వేదిక మీద అలంకరించిన సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారమ్మా? చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవుడిచ్చినటువంటి తన యొక్క మహాకృపా భాగ్యాన్ని బట్టి తన ఉన్నతమైన మాటలు మీ అందరితో పాటు పంచుకునే అవకాశాన్ని దేవుడు నన్ను ప్రేమించినందుకు మనందరి తరపున మన కన్న తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరినీ కూడా దేవుడు ఆరోగ్యంగా ఉంచి ఈ దినము కొరకు మిమ్మల్ని అందరినీ దేవుని సన్నిధిలో ఉంచినందుకు మన అందరి తరపున మన కన్న తండ్రి అయిన దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరలా చాలా కాలం తర్వాత మీ మధ్యకి దేవుడు నన్ను క్షేమంగా నడిపించి నా ఆత్మీయులైనటువంటి మీ అందరితో పాటు కూడా దేవుని ఉన్నతమైన మాటలు పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చాలా సంతోషం. దీన్ని గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ప్రియులారా, ఇంతవరకు కూడా ఎంతో ఓపికతో దేవుని సేవకులు చెప్పినటువంటి ఉన్నతమైన హెచ్చరిక మాటలు మీరు విన్నారు. చాలా సంతోషం. రెండవ పాఠ్యాంశంగా మరికొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్పి మనం సెలవు తీసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోకరించండి. లేని పక్షాన తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధి సహవాసాన్ని మాకందరికి అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మా జీవితాలను క్రమపరిచి బాగు చేసే ఉన్నతమైన మీ మాటలు నేర్చుకునే అవకాశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసిన మీ ప్రియులైన పిల్లలైన వారి అందరినీ జ్ఞాపకం చేసుకునండి. చివరి ముగింపు మాటలలో మరెన్నో హెచ్చరిక మాటలు మీ పిల్లలకి చెప్పటానికి సిద్ధపడుచుండగా నీ ఆత్మచేత నన్ను నింపి నడిపించి మీ పిల్లలు గ్రహించగలిగే మాటలు చెప్పగలిగే జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, రెండవ పాఠ్యాంశంగా ఈరోజు మనం నేర్చుకునబోతున్నటువంటి అంశం పేరు ఏంటి చెప్పండి? రెండో పాఠం నేను నేర్చుకోబోతున్నాం. గట్టిగా చెప్పండి. రక్షణ నిర్లక్ష్యానికి తప్పదా భారీ మూల్యం. అంటే రక్షణను నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే దాని విషయంలో మనం భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోక తప్పదు. ఇది ఎక్కడో మనకి వినబడుతుంది కదా ఈ మాట. ఎక్కడ? ఎంతమంది టీవీలు చూస్తారమ్మా? పర్లేదు చెప్పండి. ఎంతమంది టీవీ చూస్తారు? చేతులు పైకెత్తండి. వెరీ గుడ్, మంచోళ్ళు మీరు అందరూ కూడా. మనం టీవీలో ఎక్కువగా ఈ మాట మనకు వినబడుతూ ఉంటుంది. ఏంటి? నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఒక సీరియల్ వచ్చే ముందు ఒక యాడ్ వస్తుంది. ఏంటి? మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని ఒక యాడ్ వచ్చిన తర్వాత దీనిని ఎవరైతే మద్యపానాన్ని ఎవరైతే సేవిస్తారో, ధూమపానాన్ని ఎవరైతే సేవిస్తారో వారికి తప్పదు భారీ మూల్యం. భారీ మూల్యం అనేసరికి మనకి ఏదో డబ్బులు గుర్తొస్తాయి. డబ్బుల గురించి అక్కడ చెప్పట్లేదు. ఎందుకనంటే ఈ ధూమపానం అనగా సుట్ట, బీడి, సిగరెట్ వీటిని కాల్చటం వల్ల మనిషి ఎంత భయంకరమైనటువంటి అనారోగ్యానికి గురవుతాడో అక్కడ ముందుగా ఒక సినిమా వచ్చేటప్పుడైనా, సీరియల్ వచ్చేటప్పుడైనా టీవీలో చూపిస్తారు. అలాగే ఎక్కువగా మన ఏజెన్సీ ప్రాంతాల్లో నాటుసారా మందు
ఆ మందు లేనిదే అసలు మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితులు ఎక్కువగా చాలా మందిలో ఉంటాయి. ఈ మందు తాగే వాళ్ళు, మద్యపానం సేవించే వాళ్ళు కూడా దానిని సేవించటం వల్ల ఎలాంటి భయంకరమైన పరిస్థితి తన జీవితంలో ఎదుర్కోవలసి వస్తుందో ముందుగానే చెప్తాడు. చుట్టా బీడీ సిగరెట్ కాల్చటం వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయని చెప్పి ఆ ఊపిరితిత్తులు ఒక స్పాంజు ఒక ఆయిల్లో ముంచిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎలా పిండిటట్టుగా చూపిస్తాడు. అప్పుడు దాని నుంచి నల్లని రసం కింద కారుతూ ఉంటుంది. దాని అర్థం ఏంటి? మీరు సిగరెట్ కాలిస్తే ఇదిగో మీ ఊపిరితిత్తులు ఏం చేస్తుంది తెలుసా? దాన్ని శుభ్రంగా పిండి పిప్పి చేసేస్తుంది లోపలికి మీరు పీల్చినటువంటి ఆ పొగ. అలాగే మందు కూడా చక్కగా ఉంటుంది, నోట్లో నుంచి పడి గొంతుకులో పడి అలా వెళ్ళిపోతుంటే అంటాడు. అంత కష్టమైతే ఎందుకు తాగడమో మరి, లేదు అందులోనే మజా ఉంటుంది అంటాడు. మరలా మందు తాగుతూ లాస్ట్ చిన్న డ్రాప్ ఉండిపోయి చూసారా కొంతమంది డైలాగులు అంటే లాస్ట్ ఆ చిన్న చుక్కలైనా ఉంటుందండి అసలైన మజా. మరి ముందు ఎంత బాటిల్ ఎత్తేసావు అప్పుడు లేదా? లేదు ఆ చిన్న డ్రాప్ అంట, దాన్ని కూడా ఎలాగెలా కొట్టుకొని మరీ తాగుతాడు. అది ఆనందం చావడానికి. చూసారా? ఇంకొంతమంది కైనా గుట్కా పానుపరాగి ఇవి నమిలే వాళ్ళు కూడా ఉన్నారు. ఏటో ఆనందం సంతోషం. బొగ్గ ఎంత ఎత్తుగెత్తుకున్నట్టు బొగ్గలో పెట్టుకునే వాళ్ళు కొంతమంది, పెదవుల్లో పెట్టుకునే కొంతమంది, నాలుగు కింద పెట్టుకునే వాళ్ళు కొంతమంది. అవి లేకపోతే అసలు ఏంటో తెలియనటువంటి మరి తోచదు వాళ్ళకి. ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా కూడా నా దగ్గర ఒకటి ఉంది చూడండి, ఇప్పుడే తెప్పించాను తమ్ముడిని అడిగి. ఇదేంటిది? ఇది చార్మ్స్ సిగరెట్ ప్యాకెట్. సిగరెట్లు తాగే వాళ్ళకి ఇది కొంటారు. దీని ఖరీదు ఎంత? 5 రూపాయలు ఎంత ఉంది? 60 రూపాయల 65 రూపాయలు సిగరెట్ బాక్స్. దీని మీద ముందుగానే వాడు ఒకటి రాస్తాడండి. దేంటో తెలుసా? తంబాకు యూజర్స్ డై క్యాన్సర్స్ అని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తంబాకు అంటే సిగరెట్. ఈ సిగరెట్టు మీరు తాగటం వల్ల, కాల్చటం వల్ల డై యూర్ క్యాన్సర్ అని. అంటే ఇది కాల్చడం వల్ల మీకు ఏమొస్తుంది? మంచి బలం వస్తుంది అని అనకండి. ఏమొస్తుంది? క్యాన్సర్. ఇక్కడ చూడండి, ఆ సిగరెట్ కాల్చేవాడు ఫోటో ఇక్కడ వేసాడండి. ఎంత అందంగా ఉందో చూడండి. ఆ సిగరెట్ తాగేవాడు ఫోటో ఇక్కడ వేసాడు. దాని మూలంగా వాడికి ఏమొచ్చింది తెలుసా? ఈ దవడంతా కూడా క్యాన్సర్ మొత్తం తినేసింది. దేనివల్ల? సిగరెట్టు కాల్చటం వల్ల, గుట్కా కైని పానుపరాగులు నవ్వటం వల్ల. చూడండి, మొత్తం ఈ దవడంతా కూడా తినేసింది. దాన్ని తీసేస్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు సరిపోద్ది. రేపు పొద్దున్న మంచినీరు తాగటానికి కూడా లాభం లేదు. కానీ ఇది తాగటం వల్ల ఇంత భయంకరమైన పరిస్థితికి నువ్వు గురవుతావనని ముందుగానే ఇంత పెద్ద ఫోటో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వాళ్ళు సిగరెట్ పెట్టి మీద కానీ, కైన ప్యాకెట్ మీద కానీ, మందు తాగే ఆ బాటిల్ మీద కానీ ఎంత వేసినా కూడా వింటారండి వాళ్ళు? వింటారంటారా చెప్పండి? వినరు. నిర్లక్ష్యం. ఇది తాగటం వల్ల నీ ఆరోగ్యం పాడైపోద్ది. అంతేకాక నువ్వు భయంకరమైనటువంటి క్యాన్సర్ అనే వ్యాధికి నువ్వు గురవుతావు. ఆ క్యాన్సర్ అనే వ్యాధి ఏ అవయవానికైతే వస్తుందో ఆ అవయవాన్ని తీసేయవలసి వస్తుంది. మందులేస్తే బాగుపడేది కాదు క్యాన్సర్. ఇంజక్షన్లు వేస్తే నువ్వు ఆరోగ్యవంతుడిగా మారే అవకాశం లేదు. ఈ ఏరియా మొత్తము కూడా డాక్టర్ దగ్గరికి వెళితే దాన్ని కట్ చేసి బయటికి తీసిపడేస్తాడు. అంటే మరి ముందుగానే ఇన్ని హెచ్చరికలు చేస్తున్నారు. వద్దండి, ఎందుకు ఆ మందు జోలికి పోతారు, ఎందుకు ఆ సిగరెట్ కాలుస్తారు, దానివల్ల మీకు బలం రాదు, ఆరోగ్యం రాదు. ఏమంటారు? డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం అంటే ఇదే ఉదాహరణ. ఏదో సామెత అంటారు కదా, అదేంటి ఆ సరదా. డబ్బులు ఇవ్వడం ఏంటి, మళ్ళీ వాడి చేత కర్రిచ్చి కొట్టించుకోవడం ఏంటి? ఇదొక రకమైన సరదా. డబ్బులు ఇవ్వడం ఎందుకు, ఈ రోగాలను కొని తెచ్చుకోవడం ఎందుకు? వింటారా? వినరు. నిర్లక్ష్యం.
ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఏంటో తెలుసా మూల్యం? నువ్వు చెల్లించుకోవాలి. నీ ప్రాణాలనే పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. నిర్లక్ష్యం ఏంటి? ప్రభుత్వం వాళ్ళు, ఇంటిలో ఉన్నవాళ్ళు, నీ కడుపును పుట్టిన వాళ్ళు, నీ భార్య వద్దండి అని ఎంత తల మొత్తుకున్నా ఆ మందు జోలికి పోవడం మానవు, ఆ సిగరెట్ జోలికి పోవడం మానవు, వాటిని కొనటం మానవు, వాటిని అమ్మటం మానవు. ఏమొస్తుంది దానివల్ల? నీ జీవితమే చీకటిమయం, నీ బ్రతుకే అర్ధాంతరంగా ముగిసిపోతున్నటువంటి పరిస్థితులు. ప్రియులారా, ఆలోచించండి. దేనికి ఉపయోగపడేది చెప్పండి? దేనికి అది బలాన్ని ఇచ్చేది చెప్పండి? ఎందుకు పనికిరానటువంటిది అది. ఆరోగ్యానికి బలం కాదు, అది ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యానికి హానికరం అండి. ఎందుకు హానికరంగా మారిపోయిందంటే మనలో ఉన్నటువంటి నిర్లక్ష్యం. తినే ఆహారం మీద మనం శ్రద్ధ చూపించాం, ఏది పడితే తినేస్తాం. సంతకెళ్ళాం అనుకోండి, అమ్మిని పకోడీలు అన్ని పొట్లాలు కొట్టేసి అక్కడ సగం తిని మరికొని ఇంటికి తీసుకొస్తాం. ఏంటి? ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాడు ఏమైనా మంచి ఆయిల్ వండుతాడా? వండి 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 ఆ ఆయిల్ ద్వారా ఏమొస్తుందో దాని ద్వారా కూడా క్యాన్సర్ వస్తుంది. మీరు సంతకి వెళ్ళి ఆ పకోడీలు బజ్జీలు తినకండి, అవి కొనకండి. క్యాన్సర్ రోగం వస్తుంది దానివల్ల. మనకేంటి చూడగా నా ప్లేట్లోనే ఎంత చక్కగా కనబడుతుంది అండి. పకోడీలు, బజ్జీలు, పొంగడాలు, జంతుకులు, గారెలు. మన ఇంటిలో వండుకునే గంజి నీరు చాలు మనకు మంచి ఆరోగ్యం. కానీ బయటవాడు అమ్మినటువంటి బిర్యానీ చాలా ప్రమాదకరమైనది. మంచి రుచి రావడం కోసం ఎన్నో రకాలైనటువంటి కెమికల్స్ కలుపుతాడు అందులో. బిర్యానీ అనేసరికి అబ్బా ఎంత కొండంత బలం వచ్చేస్తుందో తినకముందే. తిన్న తర్వాత నీకు తెలుస్తుంది. అదొక నెమ్మదిగా నీ అవయవాలను పాడు చేసే విషపూరితమైనటువంటి ఆహార పదార్థాలు. తినే ఆహారంలో శ్రద్ధ ఉండదు, త్రాగే నీరు విషయంలో శ్రద్ధ ఉండదు, మరి ఒంటికున్నటువంటి మరి అనారోగ్య విషయంలో శ్రద్ధ ఉండదు, ఏ భద్రత విషయంలో మనకి శ్రద్ధ ఉండదు. తింటాం, ఎక్కడ గిన్నెలు అక్కడే, ఇల్లంతా చెత్త, ఎక్కడ చెత్త అక్కడే, బట్టలన్నీ మాసిపోయి ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి. మనం శ్రద్ధ చూపిస్తేనే కదా మన ఇంట్లో శుభ్రంగా ఉంటుంది, మన ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది. మనం నిర్లక్ష్యం చూపించామనుకోండి, తినే ఆహారం విషయంలో దొరికిందంతా వేసాం అనుకోండి, చాలా త్వరగా వెళ్ళిపోతాం. ఎక్కడికి? ఇంటికి కాదు, ఆ పక్కనే ఉంది చూసారు, ఆ చివర ఏముంది అక్కడ? మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు ఆ చివర ఏముందో, శ్మశానం. అక్కడికి వెళ్ళిపోతాం మనం త్వరగా. దొరికిందంతా లోపలేసిస్తూ ఉంటే, దొరికింది కదా అంతా చెప్పేసి మనం తాగేస్తూ ఉన్నాం అనుకోండి. కూల్ డ్రింకులు, అబ్బా చల్లని శీతల పానీయాలు, కూల్ డ్రింకులు అంటారు. ఎవరైనా చుట్టాలు వస్తే వెంటనే ఏమిస్తారు? కొబ్బరి బొండం ఇవ్వరు, ఒక మంచి వేడి నీళ్ళు ఏమి ఇవ్వరు, కూల్ డ్రింక్స్ ఇస్తారు. ఏంటవి కూల్ డ్రింక్స్? మన పాలిట అవి విషం. ఏమనుకున్నారండి? కూల్ డ్రింక్స్ అంటే విష పదార్థాలు అవన్నీ కూడా. కానీ మనం వచ్చినటువంటి చుట్టాలందరికీ కూల్ డ్రింక్స్ పెడతాం. మనం అందరికీ అవే వండి పెడతాం, అవే తాగనిస్తాం. కానీ అవే మన పాలిట శాపంగా మారిపోతున్నాయి. ఎంతమందికి తెలుసు ఈ సంగతి? నిర్లక్ష్యం. నిర్లక్ష్యానికి తప్పదు భారీ భయంకరమైనటువంటి మూల్యం అన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఇది తెలిసినా మనం పట్టించుకోం. పోన్లే, దాన్ని వదిలేయండి, పాఠంలోనికి వచ్చేద్దాం. మరి రక్షణ అంటే ఈ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తే, రక్షణ విషయంలో మనం పట్టించుకోకుండా ఉంటే, దీని విషయంలో మనం అశ్రద్ధగా ఉంటే మరి ఎలాంటి భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుంది, ఎలాంటి భయంకరమైనటువంటి ప్రమాదానికి మనం గురవుతాం, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాల్చే బీడీ విషయంలోనూ, తాగే మందు విషయంలోనూ, సేవించే ఖైనీ గుట్కా పాన్పరాగుల విషయంలోనూ మనం నిర్లక్ష్యంగా ఉంటే చూడండి, దానికి ప్రతిఫలం ఆ అవయవాళ్ళు తీసిపారేస్తారు, క్యాన్సర్ రోగంతో చస్తాం, భారీ మూల్యం. మరి రక్షణ విషయంలో మరి ఏం చెయ్యాలి? ఎవరికి రక్షణ? అసలు రక్షణ అవసరత ఎవరికి ఉంది? ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో నుంచి మనం ఆలోచన చేస్తే ప్రియులారా,
ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క పరిస్థితి ఎలాంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉందో దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు ప్రియులారా. ఒకసారి ఆ మాట చూసుకుని మనం ముందుకు వెళదాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి, వాళ్ళు ఎలాంటి రక్షణ విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నారా, అజాగ్రత్తగా వాళ్ళు ఉన్నారా, అజాగ్రత్తగా కలిగి ఒకవేళ ఉంటే వాళ్ళు ఎలాంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అపోస్తులుడైనటువంటి పౌలు గారు అక్కడ చెబుతూ, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం 2వ మాట, అనగా అపవాదిని మరణం ద్వారా ఆ జీవిత కాలం అంతా. 2వ మాట చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. ఇక్కడ ఒక మాటను పౌలు గారు చెప్పారు, జీవిత కాలం అంతయు కూడా అని చెప్పాడు. ఎవరి జీవితకాలం అమ్మా? ఎవరి జీవితకాలం? ఇక్కడ పశువుల గురించో పక్షుల గురించో దేవుడు చెప్పట్లేదు. అర్థమవుతుంది కదా? ఎవరి జీవితకాలం? మన జీవితకాలమే. నా జీవితకాలం ఎంతో నాకు తెలియదు, కానీ దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతకాలం ఈ భూమి మీద బ్రతకాలో దేవుడు కొంత ఆయుష్కాలాన్ని నియమించాడు. దానికి పెట్టినటువంటి మరొక పేరే జీవిత కాలం. మనం జీవించే కాలం, ఈ జీవించే కాలం పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు దేవుడు మన కొరకు నియమించినటువంటిది, ఏర్పాటు చేసినటువంటిది. దాని గురించే దేవుడు చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడు, జీవిత కాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. జీవిత కాలం అంతయు కూడా దాస్యమునకు అంటే ఒక మనిషి సగటు జీవిత కాలం. ఇప్పుడు 70 సంవత్సరాలు వేసుకుందామండి, 50 సంవత్సరాలు వేసుకుందామా? ఇప్పుడు 50 సంవత్సరాలు వేసుకుందాం. నా జీవిత కాలం 50 సంవత్సరాలు అనుకుంటే, ఈ 50 సంవత్సరాల ఆయుష్కాలం కలిగినటువంటి మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉందంట? మరణ భయము చేత. ఎవరు? మరణం అనే భయం చేత మనిషి తాను బ్రతికిన జీవితకాలం అంతా కూడా దాశరకంగా, దాసుడుగా, పనివాడిగా, కూలివాడిగా బ్రతుకుతున్నాడంట. మీకు అర్థమైందో లేదో? సగటు మనిషి జీవితకాలం అంతా కూడా మనిషి మరణం అనే భయం చేత బ్రతుకుతున్నాడంట. ఏంటి అదేంటంటే, నేను ఇక్కడ హ్యాపీగా కూర్చున్నాను కదండి, నాకేంటండి మరణ భయం అని మనం అనుకోవచ్చు, అంతే కదండి? చుట్టూ చూస్తాం, మరణం అనేసరికి ఏమొస్తుంది, ఏం గుర్తొస్తుంది? ఒక పాము కాటు వల్ల చనిపోయినటువంటి వాళ్ళు మరణిస్తారు, విషం తాగటం వల్ల మరణిస్తారు, రోడ్ల మీద యాక్సిడెంట్ అయిన వాళ్ళు మరణిస్తారు, అంతే కదండి? ఒక గ్యాస్ స్టవ్ పేలిపోయి చనిపోయిన వాళ్ళకి మరణం వస్తుంది. మనకి తెలిసినటువంటి మరణం ఈ రకమైనటువంటి పద్ధతిలో వస్తుంది. కానీ మనిషికి తెలియకుండానే మనిషి మరణం అనే భయం చేత బ్రతుకుతున్నాడన్న సంగతి ఎంతమందికి తెలుసు? మరి అదేంటండి, అదేం మరణం, అదేం చావు? మనకు తెలిసినటువంటి మరణం మన ఆయుష్కాలం తీరిపోవడం. కానీ మనకు తెలియనటువంటి మరణం ఏంటో తెలుసో, దాని గురించి దేవుడు చెబుతున్నాడు. మనిషి సగటు జీవిత కాలం అంతా కూడా అమ్మో ఎప్పుడు చచ్చిపోతానో అని అనుక్షణము కూడా భయంతోనే బ్రతుకుతున్నాడంట. మనమేంటి, నిర్భయంగా కాలు మీద కాలేసుకొని కూర్చొని చిన్నగా మంచం మీద పడుకొని పైన ఫ్యాన్ తిరుగుతుందో లేదా, ఫ్యాన్ స్లో అయిపోయింది, ఫీడ్ పెట్టు, ఒక పెడుతుంది, కరెంట్ అయిపోయిందండి, అయితే విసనకర్ర పట్టుకుని విసురు. ఏ భయము లేకుండా ఎంత నిర్భయంగా మనం ఉంటామండి ఇంట్లో. మనకు తెలియదు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, చెప్పేవాడు లేడు. తెలియనటువంటి మనిషికి భయం ఉంటుందండి? చెప్పండి, తెలియని మనిషికి భయం ఉంటుందా? ఏంటి అక్కడ ఆ త్రోవ అంటే వెళ్ళారంటే అక్కడ వద్దండి అని అన్నారు అనుకోండి, ముందు అని నోరు ఆవలిస్తాడు. ఎందుకు? అమ్మో అక్కడ ఏ రకమైన ప్రమాదకరమైన పాములు ఉన్నాయో, ఎలాంటి విషపూరితమైన జంతువులు ఉన్నాయో ముందుగానే భయపడిపోతాడు, అంతే కదండి? ఇది ముందుగానే తెలిస్తే. అదే తెలియకపోతే
నిర్భయంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు మనిషి. అలాగే మనిషి జీవితకాలం అంతా కూడా ఎలా ఉందంట? మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, మరణం అనే భయము చేత నిత్యము కూడా మనిషి బ్రతికిన జీవితకాలం అంతా కూడా ఆ మరణం అనే భయము చేత బ్రతుకుతున్నాడంట. మనిషి దాస్యములో ఉన్నాడంట, ఒక పనివాడిగా కూలివాడిగా ఉన్నాడంట. ఎవరి దగ్గర బానిసగా బ్రతుకుతున్నాడు మనిషి? ఎవరి దగ్గర బానిసగా బ్రతుకుతున్నాడు మనిషి? ఏ మరణం అనే భయము చేత మనిషి బ్రతుకుతున్నాడో తన జీవితకాలం అంతా? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనకి తెలియాలి ప్రియులారా. ఎందుకనంటే ఆ మరణం అనే భయం చేత బాధింపబడి బానిసగా ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మనము కూడా అందులో లిస్టులో ఉన్నామేమో, అంతే కదండి? ఆ లెక్కల్లో మనము కూడా ఉన్నామేమో. మరణం అనే భయము చేత జీవితకాలం అంతా కూడా మనుషులు బ్రతుకుతున్నారంట. మరి మనం ఎవరు? మనము మనుషులమే. మరి ఆ చెప్పినటువంటి ఆ లిస్టులో, ఆ మనుషులలో మనము కూడా ఒకవేళ ఉన్నామా? దేవుడు చెప్పాడండి, జీవితకాలం అంతయు కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారు ప్రపంచ ప్రజలందరూ కూడా మరణం అనేటువంటి దాస్యమునకు లోబడి బిక్కుమంటూ ఎప్పుడు చనిపోతామా, ఎప్పుడు ప్రాణాలు పోతాయా అన్నటువంటి భయములో మనుషులు బ్రతుకుతున్నారంట తాముకు తెలియకుండానే. మరి ఏంట మరణం? శరీరానికి వచ్చే మరణాన్ని గురించి దేవుడు చెప్పట్లేదండి. దేనికి వచ్చే మరణాన్ని గురించి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చెప్తాడు. మీ పాపముల చేత అపరాధముల చేత మీరు ఏమైపోయారు? అందరూ కూడా గట్టిగా చెప్పండి. చచ్చిపోయాం. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, కానీ బ్రతుకున్న శవానివి నువ్వు అని అంటున్నాడు దేవుడు. అవునా? మరి అదేంటండి? మరి ఆయన మాట్లాడుతున్నాడు కానీ శవంతో సమానం. అదేంటండి? రోజు 3 పూట్ల గట్టిగా తింటున్నాడండి. తింటాడు, కానీ సచ్చిన శవంతో సమానం. అవునా? చనిపోయాడా? మనమేమనుకుంటాం? ఏదైనా యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఎవరైనా కదలకుండా మెదలకుండా ఉంటే ఆడు చనిపోయాడని మనం అనుకుంటాం. వీధిలో ఎవరైనా చనిపోయారంటే వీధి మధ్యకు తీసుకుని వచ్చి ఒక చాప పరిచేసి మంచం మీద పెట్టి టెంట్ వేసి బంధువులకు ఫోన్ చేసి అయ్యగారిని పిలిపించి ప్రసంగం చెప్పించి స్నానం చేయించి అక్కడ గొయ్యి రెడీ చేసి పెడతాం మనం. వాళ్ళు చనిపోయిన వాళ్ళు అనుకుంటారు మనం. వాళ్ళు కాదండి చనిపోయిన వాళ్ళు విశ్రాంతులకు వెళ్ళిన వాళ్ళు. అసలు చనిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? పాపము చేసి అపరాధము చేసి దేవునికి విరోధంగా తమ జీవితంలో దేవునికి చోటు ఇవ్వకుండా బ్రతికినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని దృష్టిలో సచ్చిన శవముతో సమానం. మీరు పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మరణ భయము చేత మీరు బ్రతుకుతున్నారు. అక్కడ ఎబ్రీ పత్రికలు చెప్పాడు, మరణం అనే భయం చేత మీరు బ్రతుకుతున్నారు. ఎంతకాలం? జీవితకాలం అంతా కూడా. ఏంటి, నేను ఈరోజే పాపం చేశానండి, నిన్న పాపం చేయలేదండి అనేవాళ్ళు చేతులు పైకెత్తండి. పర్లేదు, చేయి పైకెత్తండి. మనసు ఒప్పుకోదండి. ఎందుకు? నిన్న పాపం చేస్తాం, ఈరోజు పాపం చేస్తున్నాం. పాపం అంటే ఏదో వ్యభిచారమో దొంగతనమో దోపిడియో నరహత్య అనుకోకండి. పాపము అంటే చెడు చూపు పాపము, అబద్ధం ఆడటం పాపము, మోహపు చూపు చూడటం పాపము, సిగరెట్ కాల్చడం పాపము, దోచుకోవటం పాపము. ఇవన్నీ కూడా పాపమేనండి. ఇవన్నీ కూడా అంతా కూడా పాపమే. కానీ ఇక్కడ దేవుడు ఏమని రాయించాడు? మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చనిపోయారు. మీరు అబద్ధాలు ఆడిన ప్రతి ఒక్కరు కూడా పాపాత్ములే. నిజమండి. ఎవరి మీదైనా అసూయ పడ్డారు అనుకోండి, పాపాత్ముడే. ఎవరినైనా చూసి చాలులే నువ్వు గొప్ప ఉత్తమమైన వాడు అని అన్నారు అనుకోండి, నువ్వు పాపివే. నాకంటే ఓ గొప్ప చీర కట్టుకుందిలే, ఎంత అనుకో నా చీర ఎంత 200 300 చిన్న చూపు చూసావనుకో, అది పాపమే.
ఓస్ ఆవిడ నా మెడలో ఉన్నదంట బంగారం కాదంట, ఆవిడ మెడలో ఉన్నదంట బంగారం అంట. నీకు తెలుసా అది రోల్డ్ గోల్డ్, నువ్వే నమ్మేకు అని అసూయ పడతావు చూసావా, అది పాపమే. మీరు 3 పూట్ల కూర వండుకొని పక్కనున్న వాళ్ళు గింజన్నం తింటారు అనుకోండి, అప్పుడు నువ్వేంటి ఎప్పుడు కూడా నువ్వే సొంతంగా కొనేసి లేకపోతే నువ్వు కష్టపడి తెచ్చిన డబ్బులతో నువ్వు కూర వండుకున్నావేంటి, ఎవరినో ఏదో అడిగి తెచ్చుకుని నువ్వు కూర వండుకున్నావు, లేకపోతే మాలాగే నువ్వు కూడా గింజన్నమే తింటావు అని అసూయపడ్డావు అనుకో, ఇది కూడా పాపమే. నీ పక్కింటోడు ఆరోగ్యంగా ఉండే ఎప్పుడు నీ ఇంట్లో బాగలేదు అనుకోండి, నువ్వు ఇప్పుడు ఆడిని చూసి నువ్వు ఏడుస్తావు, ఎప్పుడు ఈ రోగాలు మాకే, ఆడి ఎప్పుడు కూడా ఆడికి ఒక రోగం రాదు, ఒక జ్వరం రాదు, తలనొప్పి రాదు, ఇది పాపమే. నీ సహోదరుడు బాగా బ్రతుకుతున్నాడు అనుకో, మంచి బట్టలు కొనుక్కుంటున్నాడు అనుకో, మంచిగా తింటున్నాడు అనుకో, అది కూడా చూసి ఓర్వలేకపోతున్నావు అనుకో, అది పాపమే. నువ్వు కొనుక్కోలేని వస్తువు వాడు కొనుక్కున్నాడని చెప్పేసి నువ్వేంటి, పోన్లు నా దగ్గర లేకపోయింది, పోన్లు వాళ్ళైనా కొనుక్కున్నారు బాగుంటే చాలు అని అనుకునే గొప్పలం మనం. అది ఎప్పుడు పోతుందని చూసేవాళ్ళం మనం, అంతే కదండి. కరెంటు పోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, అరే వాళ్ళ ఇంట్లో కరెంటు ఉందో లేదో చూడరా అని చెప్పేసారు. అప్పుడు అమ్మ ఆ ఇంట్లో కరెంటు ఉందమ్మా అని అంటాడు, మరి అదేంట్రా మన ఇంట్లో కరెంటు లేదు అని చెప్పేసి మన ఇంట్లో కరెంటు లేకుండా 3 గంటల సేపు దోమలు కుట్టేస్తూ ఉంటే పక్కింటోడి కరెంటు ఉందనుకోండి, పోన్లో మా ఇంటికి కరెంట్ లేకపోయినా పర్లేదు, దోమలతో మేము చచ్చిపోతున్నాం, పోన్లో వాళ్ళైనా సుఖంగా పడుకొని అని అంటామా. మాకు కరెంట్ లేదు కాబట్టి ఆడికి ఎప్పుడు కరెంటు పోతుందా అని ఎదురు చూసేవాళ్ళం మనం, అది పాపమే. ఏది పాపం కాదు చెప్పండి. మీ పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉన్నారు. ఎంతకాలం? జీవితకాలం అంతా కూడా. ఏంటి నేను ఎవరి మీద అసూయ పడనండి అని అంటామా, కోపపడనండి అంటామా. ఒకడు బాగుపడితే చూడలేం, ఒకరు చక్కగా బ్రతికితే మనం జీర్ణించుకోలేం. ఇంత కుళ్ళు, అసూయ, ద్వేషం, పగలు, ప్రతీకారాలు, బబ్బబ్బబ్బబ్బా తేనె పట్టుకు ఈగలు పట్టినట్టు మన అరికాలు మొదలుకొని నడినెత్తం వరకు ఇన్ని రోగాలతో కూడిన ఈగలన్నీ మనలోనే ఉంటాయి. ఏంటో ఈగలు? పాపపు ఈగలు మనకు ఒంటి నిండా పట్టి ఉంటాయి. కానీ ప్రియులారా ఆలోచించాలి మనం. దేవుడు అంటున్నాడు, జీవితకాలం అంతయు కూడా మరణం అనే ఈ భయము చేత నువ్వు పాపమునకు అధికారి అపవాది దగ్గర నువ్వు బానిసగా బ్రతుకుతున్నావన్న సంగతి నీకు గుర్తించాలి. నీకు 100 ఎకరాల భూమి ఉన్నా దేవుడంటే భయం లేకపోతే నువ్వు బానిసవి అపవాదికి. నువ్వు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా నీ సహోదరుడికి ఆప్యాయకంగా పలకరించలేని నువ్వు, తన కష్టాల్లో ఆదుకోలేని నువ్వు, దేవుని కార్యక్రమాలకి సహాయపడని నువ్వు ఎందుకు చెప్పు? నువ్వు పాపివే. అది నిన్ను రక్షించదు. పాపముల చేత అపరాధముల చేత సమస్త మానవాళ్ళందరి పరిస్థితి కూడా ఈరోజు ఇదేనండి. అందరి పరిస్థితి ఇదే. మరి ఎలాంటి చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి ఈ ప్రపంచ మానవాళికి ఏంటి కావాలి చెప్పండి? ఏం కావాలి? రక్షణ కావాలండి. ప్రపంచ ప్రజలందరికీ కూడా రక్షణ కావాలి. ప్రపంచ ప్రజలందరికీ కూడా విమోచన కావాలి. మీ పాపముల చేత అపరాధముల చేత అందరూ చనిపోతున్నారు, దేవునికి దక్కకుండా పోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు, దేవునికి మిగలకుండా పోతున్నారు. అప్పుడు తండ్రి ఎంత బాధపడతాడండి? మనకు పుట్టినటువంటి 3 కొడుకులు పుట్టారు అనుకోండి, మొదటిగా ఒకడు చనిపోయాడు అనుకోండి, చాలా రోజులు బాధపడతాం. మరికొన్ని రోజులకి 2వ వాడు చనిపోయాడు అనుకోండి, ఇంకా దుఃఖపడతాం. మరికొన్ని రోజులకి ఆ 3వ వాడు కూడా చనిపోయాడు అనుకోండి, మన కష్టం, మన యొక్క బాధ, మన దుఃఖం ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి? ఈలోగా ఆపరేషన్ చేసుకున్నాం. ఇప్పుడు 2వసారి మరలా ఆపరేషన్ చేసుకొని మరలా పిల్లలకి అందామని అంటామా? 3వసారి 4వసారికి శరీరం సహకరించదు. అందులోని సిజేరియన్ అయిన వాళ్ళకి మరలా 2వసారి ఛాన్స్, 3వసారి ఛాన్స్ ఉండదు. సిజేరియన్ ఆపరేషన్ అయిన వాళ్ళకి 2 సార్లు అవకాశం ఉంటుంది పిల్లలు కనడానికి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక తల్లిగా ఒక తండ్రిగా మన కడుపును పుట్టిన పిల్లలే మన చేతులకి కాకుండా వాళ్ళు పోతూ ఉంటే మనం ఎంత బాధపడతాము, కుమిలిపోతామే. అనునిత్యము కూడా మనలో ఉన్నటువంటి పాపము మనల్ని బానిసలుగా చేసుకుని
చావునకు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ దేవుడు ఇంకెంత బాధపడతాడో చెప్పండి. ఆయన బాధపడుతూ చూస్తూ ఊరుకుంటాడా? ఒక తల్లి ఒక తండ్రి బాధపడుతూ చూస్తూ ఊరుకుంటారా? ఏమే ఊరుకవే పోన్లే, దేవుడు ఇచ్చాడా, ఊరుకవే ఎంతకాలం ఏడుస్తావు, పోన్లే అదిగో మీ వదిన పిల్లలు ఎవరో ఉన్నారా, పాపన బాబున పోనీ పెంచుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం అనైనా అంటాడు వాదార్చడానికి. లేదా ఒక అనాథ శరణాలయం ఉందా, అనాథ శరణాలయానికి వెళ్ళి ఎవరిని ఒకరిని పెంచుకుందాం రావే, ఊరుకవే రోజు అంతకని ఏడుస్తాం, పోన్లే ఏం చేస్తాం, మనమైనా ఏం చేస్తాం చెప్పు, పిల్లలకైనా అవకాశమే లేదు, ఎవరిని ఒకరు పెంచుకుందాం అనే ఓదార్పు మాటలు భర్తని ఇస్తాడు కదండి, భార్యనే ఇస్తుంది కదండి. మరి దేవుడు ఇవ్వడా ఓదార్పు? మనం చావుకు సిద్ధమైపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆ క్షణంలోనే దేవుడు ఈ ప్రపంచానికి గొప్ప ఓదార్పునిచ్చాడండి. ఏంటో తెలుసా? రక్షణ. అమ్మయ్య, రక్షణ. ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని రక్షణ, ఏ ప్రధానమంత్రికి చేత కాని రక్షణ, ఏ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కి అవకాశం లేని రక్షణ, 100 ఎకరాలు 1000 ఎకరాలు కోట్ల ఎకరాలు భూస్వామి ఇవ్వలేని రక్షణ, ముల్లోకాలను సృష్టించినటువంటి జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడో తెలుసండి. ఎవరు ఇవ్వలేని గొప్ప భాగ్యం అండి మనకి. అది దేన్ని పెట్టి మనం కొనగలం చెప్పండి? 100 ఎకరాల బంగారాన్ని అక్కడ పణంగా పెట్టి ఆ రక్షణ మనం కొనగలమా? 100 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి ఆ రక్షణ మనం సంపాదించగలమా? మనం ఎవరైనా రికమెండ్ చేస్తే అది మనకు వచ్చే రక్షణ? ప్రధానమంత్రి గారండి, ఆయన కారు వేసుకుని వచ్చారండి, ఇదిగోండి ఆయనకి రక్షణ ఇవ్వండి ఉచితంగానంటే ఆయన ఇస్తాడా? రక్షణ ఎంత గొప్ప భాగ్యం అండి అది. రక్షణ ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేని గొప్ప భాగ్యం. అందుకే ఆయన ఒక మాట చెప్తున్నారు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి, ఎంత మంచి మాట అక్కడ దేవుడు రాయించాడో. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి ప్రియులారా. పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి, మనకు విలువైన వస్తువులు ఏంటండి? వెండి. కొంతమంది చూడండి వెండివి పట్టీలు వేసుకుంటారు, వెండి వస్తువులు వేసుకుంటారు. ఇదిగోండి ఇది ఉన్న బ్రాస్లెట్, ఇది వెండి. ఇంకొంతమంది బంగారు దుద్దులు పెట్టుకుంటారు. దుద్దులు అంటే ఇవేనా దుద్దులు అంటారు? ఎక్కడ ఉండవా మరి తెలియదు. ముక్కు పొడుగు పెట్టుకుంటారు బంగారాన్ని, తర్వాత చెవులో పెట్టుకుంటారు, తాడు పెట్టుకుంటారు, చైన్లు వేసుకుంటారు, గాజులు వేసుకుంటారు. ఇవి విలువైన వస్తువులు అన్నీ కూడా వాటి గురించి చెప్తున్నాడు చూడండి ఇక్కడ. చదవండి ఇప్పుడు. వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఆ పాపమనే మరణమనే కోపములో నుంచి, ఆ దాస్యములో నుంచి, ఆ యొక్క భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోకుండా మిమ్మల్ని విడిపించడానికి సర్వశక్తిమంతుడైన క్రీస్తు వచ్చి దేని చేత విమోచించాడంట? వెండి చేత కాదు, బంగారం చేత కాదు. వెండి బంగారం ఎందుకు ఇక్కడ పోల్చాడనంటే మన జీవితంలో ఎక్కువగా విలువనిచ్చేది వాటికే. ఇంకా దానికంటే విలువైనవి వజ్రాలు, అంతే కదండి. వజ్రాలు, బంగారము, వెండి ఇలాంటి వస్తువులు ఇచ్చి ఎవరైనా కూడా మన పాపముల నుండి మనలను విమోచించారా, మనలను విడిపించారా? అలాంటివన్నీ కూడా ఏంటి, అది ఎంత విలువైనదైనా, ఈ వెండైనా, ఈ బంగారమైనా, ఈ వజ్రమైనా, ఇవి ఏదో ఒక రోజు క్షయమైపోవలసిందే. బంగారం అలాగా చెవులో వేసుకుంటే కొన్నప్పటి నుంచి మనం చనిపోయినంత వరకు అలాగే ఉండిపోద్దని అనుకున్నారు. అలాగే ఉంటుందా? ఏమవుతుంది అది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? అరుగుదల రాదా? అరిగిపోద్ది చెప్పండి. లేదండి కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉందని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఉండదు. కొన్నప్పుడు ఉన్నది 10 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత అలా ఉండదు. తన నిగారింపు పోతుంది, మొత్తం అరిగిపోద్ది, అది క్షయమైపోద్ది. నువ్వు కొనుక్కున్నటువంటి ధరించుకున్న నీ వెండైనా, బంగారమైనా, వజ్రమైనా అవి క్షయమైపోతున్నవి. ఏదో ఒక రోజు అవి నాశనం అయిపోవలసిందే. అక్కడ చెప్తున్నాడు చూడండి,
ఏమనని? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, అనగా నాశనమైపోయే అలాంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. మీరు అలాంటి వస్తువుల చేత మనకి విమోచన కలగలేదు, మనల్ని ఎవరు కూడా విడిపించలేదు. మరి దేని చేత మనం విడిపింపబడ్డాం? అక్కడ చెప్తున్నాడండి, అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా ఎవరి రక్తం? మీ పక్కోళ్ళ రక్తం అనుకున్నారు. లేకపోతే మీ భార్య రక్తం చేత భర్త విమోచింపబడడు, భర్త రక్తం చేత భార్యకి విమోచన ఉండదు, బంధువుల రక్తం కూడా మనకి విమోచన ఇవ్వదు. ఇప్పుడు పర్లేదండి, పూర్వకాలంలాగా మరి పాపం చేస్తే వెంటనే బలేసేద్దామని అని చెప్పేసి పక్కింటోడు కోడు ఏ రాత్రిపూట తీసుకుని వచ్చి నువ్వు బలేసి నువ్వు పాపం నుంచి ప్రాయశ్చిత్తం పొందుదామంటే పాత నిబంధన కాలంలాగా ఇప్పుడు చెల్లుబాటు అవ్వదు. ఎంత చక్కగా చెప్పాడండి అక్కడ ఆయన. ఏమని చెప్పాడు? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును, అనగా ఏ దోషము లేనటువంటి, నిష్కలంకమునగు, ఏ కలంకము లేనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మీకు తెలుసు కదా. తెలుసు అన్న చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. అమ్మ తెలీదా? అమ్మ బామ్మగారు మీకు తెలీదా? అంటే మనం దేని చేత మన పాపముల నుంచి విమోచింపబడ్డామో మనకు తెలుసా తెలీదా? చెప్పండి అమ్మా, తెలుసా తెలీదా? తెలుసు. దేని నుంచి మనం విమోచింపబడ్డాం? బంగారం ద్వారా. బంగారం మన పాపం నుంచి విడిపించిందా? కాదు. మరి వెండి మన పాపం నుంచి మనల్ని విడిపించిందా? కాదు. వీటికంటే అమూల్యమైన వజ్రాలు ఏమైనా మన పాపముల నుంచి మనల్ని విమోచించిందా? కాదు. మరి మీ ఆయన రక్తం ద్వారా మీరు పాపం నుంచి విమోచింపబడ్డారా? మరి జీవిత భాగస్వామి అంటావు కదా, ఆ రక్తము నీకు పనికిరాదు. మరి ఎందుకు జీవిత భాగస్వామి? భార్య భర్తకి జీవిత భాగస్వామి, భర్త భార్యకి జీవిత భాగస్వామి అయినప్పటికీ కూడా ఒక భార్య పాపాన్ని తీయడానికి ఆ భర్త రక్తమే పనికిరాదు. ఇది విచారింపవలసిన విషయం. మరి దేని చేత మన పాపములు విడిపించబడ్డాయనంటే అక్కడ చెబుతున్నాడండి, అమూల్యమైన, వెలకట్టలేనటువంటిది, అతి శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, ఏ దోషము లేనటువంటిది, ఏ కలంకము కూడా లేనటువంటిది. మనకి కలంకం ఉంటుంది. మన రోగాలన్నీ ఎందులో ఉంటాయి చెప్పండి? ఎందులో ఉంటాయి? ఉదయం జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నారు, మధ్యాహ్నానికి తగ్గిపోయింది. మళ్ళీ రాత్రికి జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నారు, తగ్గిపోయింది. అప్పుడు ఏం చేస్తామండి? రక్త పరీక్షలు అంటాం, అంతే కదా. జ్వరం ఒక్కసారి వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకుని తగ్గిపోతే పర్వాలే, వచ్చి తగ్గుతూ ఉందనుకోండి, టైఫాయిడ్ అయినా అవ్వాలి, మలేరియా అయినా అవ్వాలి. అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? రక్త పరీక్ష చేసుకుంటే మన సకల రోగాలన్నీ కూడా ఎందులో దాగుంటే చక్కగా నివసిస్తాయి. ఎందులో? రక్తంలో. కానీ మన రక్తంలో ఏముంటుంది? అంతా కలంకమే. మన భర్త రక్తంలో కలంకం, మన భార్య రక్తంలో కలంకం, ఎన్నో రోగాలు. ఏంటో రోగాలు? పాపం అనే రోగాలు. అందుకే ఈ రక్తాలు ఏవి కూడా మన పాపాలు తీయడానికి పనికిరావు. అందుకే ఒక వ్యక్తి రక్తం ఉంది, ఆ రక్తములో ఏ రోగము కూడా లేదు, ఏ పాపము కూడా లేదు, ఏ కలంకము లేదు. పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం, చాలా వెలకట్టలేనటువంటి రక్తం. ఎవరిదబ్బా అంత రక్తం, అంత గొప్ప విలువైన రక్తం అని అంటే అక్కడ చెబుతున్నాడండి, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు తెలుసు. మనకి అమ్మయ్య, మొత్తానికి మన పాపముల నుంచి బయటపడ్డామండి. ఎలా బయటపడ్డాం? అతి విలువైన, అమూల్యమైన, పరిశుద్ధమైన, పవిత్రమైనటువంటి రక్తము చేత మనం
విమోచింపబడ్డం. అంటే ఒకప్పుడు మరణం అన్నటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి మనలని ఇప్పుడు ఆ ప్రమాదంలో నుంచి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? రక్షించి బయటికి తీసుకుని వచ్చారు. మనకిప్పుడు రక్షణ వచ్చింది. మనం రక్షణలో ఉన్నామా? ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? చేతులు పైకెత్తండి. బాప్తీసం ఎంతమంది తీసుకున్నారు? వెరీ గుడ్. ఆల్మోస్ట్ అందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ఇచ్చినటువంటి రక్షణలో ఉన్నవాళ్ళే. పాపం అనే బానిసత్వంలో నుంచి మనం విడిపింపబడ్డాం. మరణం అనే భయంకరమైనటువంటి రోగంలో నుంచి విడిపింపబడ్డాం. మనం చాలా గొప్ప వాళ్ళం, చాలా అదృష్టవంతులం, చాలా విలువైన వాళ్ళం మనం. అయితే ఎంత విలువైన రక్షణ మనకిచ్చాడు క్రీస్తు, ఎంత ప్రాముఖ్యమైనటువంటి రక్షణ మనకిచ్చాడు క్రీస్తు. అది వెలకట్టలేనటువంటి రక్షణ, అది దేనికి సరితూగలేనటువంటి రక్షణ, ఎక్కడ కొనలేనటువంటి రక్షణ, ఎవరు ఎప్పుడు ఏ మనిషికి ఇవ్వలేనటువంటి రక్షణ. అంత విలువైనటువంటి రక్షణ క్రీస్తు మనకి ప్రసాదించాడు. ప్రియులారా, క్రీస్తు మనకి ప్రసాదించాడు విలువైనటువంటి రక్షణ. అంత విలువైనటువంటి ఈ రక్షణను మనకి అనుగ్రహించిన తర్వాత ఏం జరుగుతుందంట? ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్పదనం మనకి తెలిస్తే, అది చాలా విలువైనదని తెలిస్తే, మరల ఆ రక్షణ విషయంలో మనం ఏం చేస్తున్నాం? మన ఆరోగ్యం చాలా విలువైనది. మన ఆరోగ్యం చాలా విలువైనదని తెలిసి కూడా ఈ సిగరెట్ కాల్చాం అనుకోండి నిర్లక్ష్యంతో, అప్పుడు ఏమవుతుంది? మన ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? మన ఆరోగ్యం ఆరోగ్యమే చెప్పండి, ఆరోగ్యమే గట్టిగా చెప్పండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి ఉన్నంత గొప్ప భాగ్యం ఇంక దేనికి లేదు. 100 కోట్లు ఉన్నాయి, ఏంటి లాభం? షుగరు, బీపీ, అన్ని రోగాలు తేనెపట్టులాగా ఉంటాయి. ఉప్పు వేసుకోలేడు, కారం తినలేడు, చప్పటివి తింటాడు. మరి అన్ని కోట్లు ఉన్నాయి ఎందుకు పనికొస్తే చెప్పండి? 100 కోట్లు ఉన్నా సంతోషంగా బ్రతకలేడు. వేల ఎకరాల ఆస్తులు, భూములు ఉన్నా రోగాలు, మనశ్శాంతి ఉండదు. ఎవడు ఎప్పుడు చంపేస్తాడో తెలియదు, ఎవడు ఏం తిన్న దాంట్లో కలిపేస్తాడో తెలియదు, సుఖం లేదు. మరి ఆరోగ్యం ఉంటే దానికి మించిన భాగ్యం ఇంక ఏముంది చెప్పండి? ఆరోగ్యం. హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా బ్రతికేస్తాం గంజన్నం తినైనా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత మహాభాగ్యమైన ఆరోగ్యం విషయంలోనే మనం నిర్లక్ష్యం ఉంటే మన ప్రాణం మీదకి వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనటువంటి అమూల్యమైన రక్షణ మనం పొందుకున్న తర్వాత కూడా అంత విలువైన రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యం చూపిస్తే, అశ్రద్ధ చూపిస్తే ఎంత భారీ మూల్యాన్ని మనం చెల్లించుకుంటామో తెలుసా? ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతామో తెలుసా? కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. పౌలు గారు అంటూ అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంతో గొప్ప రక్షణ. చూడండి, ఆ పదప్రయోగాలు కూడా ఎంత చక్కగా రాశాడు పౌలు గారు. ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ, ఎంతో మాటల్లో చెప్పలేనంత గొప్ప రక్షణ. అది దాని అర్థం. ఎంత గొప్ప రక్షణ. అరే ఎంత తినేసావా అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అప్పుడప్పుడు వాడుక పదాలు. అరే ఎంత తినేసావా అంటే దాని అర్థం ఏంటి? చాలా తినేసావరా బాబు, చూడడానికి బక్కోడ్లా ఉంటావు కానీ 3 ప్లేట్లు తినేసారు. చాలామంది అలాగేనండి, బయటికి కనిపించడం మనుషులు సన్నంగా ఉంటారు కానీ 3 ప్లేట్. ఎవరైనా సన్నంగా ఉన్న ఫీల్ అవ్వకండి దయచేసి. సన్నంగానే ఉంటారు కానీ ఫుల్గా తింటారు, లావుగా ఉంటారు, ఇంతే తింటారు. ఇలాంటివి కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫీల్ అవ్వకండి దయచేసి. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తూ ఎంత గొప్ప రక్షణ, ఎంతో మాటల్లో చెప్పలేనంత గొప్ప రక్షణ మనం పొందుకున్నాం. క్రీస్తు మనకి ఇచ్చాడు, మనకు అనుగ్రహించాడు. మనం చాలా అదృష్టవంతులు, గొప్పలమండి. ప్రధానమంత్రికి లేదండి ఈ రోజు అండి రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడానికి తన్నుకొని చచ్చిపోతున్నారు. మన ఎలక్షన్లు అయినంత వరకు నేనైపోతానంటే నేనైపోతాను, నాకు మంత్రి పదవి ఇస్తారా, నాకు ఈ పదవి ఇస్తారా, ఆ పదవి ఇస్తారా.
నీకు రక్షణ ఇచ్చే నాయకుడు ఎవడైనా ఉన్నాడని ఏ రోజు వెతికావా? నీ బ్రతుకు బానిస బ్రతుకులో ఉందని ఏ రోజుని గుర్తించావా? నువ్వు మరణమనే బంధాలో నువ్వు బందీఖానేగా ఉన్నావని సంగతి ఏ రోజుని ఏ నాయకుడు నీ దగ్గరకు వచ్చి చెప్పాడా? 3 పూట్ల తిండి ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, సెంటు భూమి ఇస్తాం, ఆధార్ కార్డు ఇస్తాం, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని అంటే ఉదయాన్న 4 గంటలకు వెళ్ళిపోయి అక్కడ లైన్లు కడతాం మనం. అదే నీకు రక్షణ ఇస్తానంటే రక్షణ చూసారా? కొద్దిమంది ఇక్కడ కూర్చున్నారు. రక్షణ అంటే నిర్లక్ష్యం. అదే ఇక్కడ ఎకరం భూమి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎకరం భూమి ఇక్కడ ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అనేసరికి ఇక్కడ కాదండి బాబు, ఆ కొండలు కూడా మనకు ఖాళీ ఉండదు, మనుషులు పెట్టడం. పాడేరులో ఉన్నోళ్ళు, అరకులో ఉన్నోళ్ళు, చుట్టుపక్కల ఉన్నోళ్ళు అందరూ వచ్చేస్తారు ఇక్కడికి. తెల్ల రేషన్ కార్డు ఉంటే ఎకరం భూమి ఇస్తారంట, కొత్త ప్రభుత్వం వచ్చింది. భూమి కోసం వచ్చేస్తావా? ఒక తులం బంగారం కోసం వచ్చేస్తావా? రేషన్ కార్డు కోసం వచ్చేస్తావా? రక్షణ అంటే వద్దా? నిర్లక్ష్యం. పోనీ వాళ్ళకంటే వద్దు. ఇప్పుడు ఆల్రెడీ రక్షణ మనం పొందుకున్నాం. ఈ రక్షణ పొందుకున్న వాళ్ళ గురించి కూడా అక్కడ చెప్తున్నాడు ఏమనని, ఎంత గొప్ప రక్షణను మనము లక్ష్యము చేసిన ఎడల అని లేదు అక్కడ. లక్ష్యము చేసిన ఎడల అంటే శ్రద్ధ చూపిన ఎడల అని లేదు. ఏమనుంది అక్కడ? ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం, అశ్రద్ధ, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. ఎక్కడికి నువ్వు తప్పించుకుని పారిపోతావు? పిల్లక పట్టుకుని తీసుకొస్తాడు ఆయన రక్షణలోనికి. అంటే ఎంత గొప్ప మాటలు దేవుడు, హెచ్చరిక మాటలు మన కోసం దేవుడు రాయించాడు. పిల్లల రక్షణ క్రీస్తు వారు మనకి ఇచ్చాడు రక్షణ. ఈ పాపముల నుంచి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఈరోజు అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, ఒక సంఘ సభ్యుడిగా పిలువబడుతున్నామంటే మనం చిన్న విషయం కాదండి ఇది. అమ్మా అందరూ వింటున్నారా? ఇది చిన్న విషయం కాదు. మీరు క్రైస్తవులు, మీరు ఫలానా క్రీస్తు సంఘ సభ్యులు, మీరు బాప్తీసం తీసుకున్నారు అని అంటే ప్రధానమంత్రి కంటే మీరు గొప్పవాళ్ళు, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే మీరు గొప్పవాళ్ళు. మీరు వాళ్ళకి లేని రక్షణ మీకు ఇచ్చాడు దేవుడు. వాళ్ళు పొందుకోలేని గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అంత గొప్పవాళ్ళం మనం. అంత గొప్పవాళ్ళమైన మనం ఆ గొప్పతనం అని పిలువబడుతున్న రక్షణ విషయంలో నిర్లక్ష్యము చూపిస్తే ఏం చేశాడంట అక్కడ ఆయన? ఆ రక్షణ విషయంలో నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందరు? దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ప్రేమించి మనం కుళ్ళుబోతులమైన, తిరుగుబోతులమైన, తాగుబోతులమైన, వ్యసనపరులమైన, అసహ్యులమైన, మన బ్రతుకులు బాగోకపోయినా నిన్ను, నన్ను, మనల్ని ప్రేమించి నీవు ఎంత చెడ్డోడువైనా నీ కొరకు, నా కొరకు వచ్చి ఆయన ప్రాణం పెట్టాడే మహనీయుడు. ఆయన ప్రాణమే పెట్టాడు. ఆయన ప్రాణత్యాగ ఫలం మనకి రక్షణ. ఆయన ప్రాణం పెట్టి మనకి ఇచ్చిన ఈ రక్షణ విషయంలో దానిని కరెక్ట్గా సరైన రీతిలో సద్వినియోగపరుచుకోకపోతే నువ్వు ఎక్కడికి ఆయన విధించే శిక్ష నుంచి నువ్వు తప్పించుకుంటావు చెప్పు? క్రైస్తవుడిగా నిన్ను ఊరకనే చేశాడు అనుకున్నారా? మీరేదో బాప్తీసం తీసుకున్నాం, క్రైస్తవులం అయిపోయాం, పర్లేదండి. ఆదివారం ఒక్కసారి ఆ కోఆర్డినేటర్ గారికి, గుర్రాల తోట నడిపించే కోఆర్డినేటర్కి ఆయనకి కావచ్చు, ప్రిన్సిపాల్ గారు రాంబాబు గారికి కావచ్చు, లేకపోతే చిన్ని గారికి కావచ్చు, ఆదివారం ఒక్కసారి వచ్చి అమ్మ ఇలా వచ్చి వెళ్ళిపోవమ్మ మెరుపుతేగా అన్నట్టు ఆదివారం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళు అందరూ కూడా జాగ్రత్త పడండి. మీకు ఇచ్చిన రక్షణ ఊరికినే ఇవ్వలేదు దేవుడు. ఆను నిత్యము కూడా బాప్తీసం తీసుకున్నప్పుడు దేవునికి ఏమని వాగ్దానం చేస్తారు మీరు? ప్రభువా, నేను బ్రతికిన జీవితకాలం అంతా నా రోగమందును, కష్టమందును, సుఖమందును, సమస్త విషయములందును కూడా నేను సన్నిధి సహవాసంలో ఉంటాను. నీ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తాను, నీ కొరకు నేను ప్రార్థనలో గడుపుతాను, నీ వాక్యాన్ని చదువుతాను, నీ సన్నిధి సహవాసంలో ఉంటాను, నీ సువార్త పరిచర్యలో ఉంటాను, నీ కొరకు దేవుని పనిలో నేను పాలుభాగస్తుడిగా ఉంటాను, నా దగ్గర డబ్బులు ఉంటే నా డబ్బులన్నీ కూడా కష్టాన్ని వెచ్చిస్తాను. ఇలాంటి కార్యక్రమాలు వినియోగించడానికి. చూడండి, మత్స్యరాజు గారు చక్కగా టెంట కొనుక్కున్నారంట. సహోదరులు చెప్పారు, స్టేజీ ఆయిందనంట, దీని మీద కార్పెట్లు ఆయనవనంట, ఇంక ఎక్కడ కూడా ఇవి వాడలేదంట. మొట్టమొదటిసారిగా దేవుని పని కొరకు వాడడానికి ఇచ్చాడండి. ఎంత సంతోషం అండి ఇది.
కొత్తగా కొనుక్కున్న చెవులీలు పక్కింటోడికి ఇస్తామా మనం? ఇవ్వం. కొత్తగా కొనుక్కున్న చెప్పులు మనం వేసుకోకుండా ఎవడైనా అడిగితే ఇస్తామా మనం? ఇవ్వం. కొత్త చీర, వదిన మరి ఇది మంచి చీర ఎక్కడ కొన్నావు? సీఎంఆర్లో. చాలా బాగుంది, అంచు బాగుంది, పాలు బాగున్నాయి, చీరకు పాలు వేస్తారు కదా, బాగుంది, జాకెట్ డిజైన్ బాగుంది, అమ్మ కొంచెం ఫంక్షన్కి వెళ్ళి వస్తాను, ఇస్తావా? ఇంక నేనే కట్టుకోలేదు, నీకు అప్పుడు ఇస్తానా? ఇవ్వం. చీర ఇవ్వం, తర్వాత షర్ట్ ఇవ్వం, వాడుకున్న వస్తువులు ఇవ్వం, బాగా వాడేసిన తర్వాత అప్పుడు ఇస్తాం మనం. కొనుక్కున్న వస్తువులు ఇంక ఎక్కడ వాడలేదంటండి. దేవుని కోసం ఫస్ట్ ఓపెనింగ్. నిజంగా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మన దగ్గరున్న వస్తువు దేవుని కోసం ఎప్పుడు వాడబడాలి. ఆ తర్వాత సౌండ్ సిస్టమ్, ఇది ఎక్కడ గాలిపాడు నుంచి వచ్చిన సహోదరులు దేవుని పని కోసం. దేవుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడండి, ఎంత చక్కగా ఆయన ఆనందపడతాడండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ విషయంలో కూడా ఈ రక్షణను మనం ఎప్పుడు సద్వినియోగం చేసుకోవాలి తప్ప దేవుని కొరకు వినియోగించకుండా, దేవుని కొరకు వాడకుండా దీన్ని దుర్వినియోగం చేసే హక్కు, అధికారం ఎవరికి లేదు. బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ప్రమాణం చేసావు దేవునికి, మర్చిపోకు. తండ్రి నీ సన్నిధిలోనే ఉంటాను. ఏం మా సన్నిధికి వస్తావా? వస్తాను పదండి. చుట్టాలు ఇప్పుడే వచ్చారా? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఎవరైనా నీ చుట్టాలు వస్తే వాళ్ళని కూడా జుట్టు పట్టుకుని తీసుకురమ్మన్నాడు దేవుని సన్నిధికి. వాళ్ళు వచ్చారని షాకుతో నువ్వు ఉండిపోవడం కాదు. మరి ఏంటంటే అక్కడ గుర్రాల తోట వరకు ఏమి నడుచుకుంటూ వస్తానండి. మరి అదే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బాగోకపోతే పరుగున ఆటో ఎవరెక్కడ తీస్తారో, ఎవరు ఆటో బేరం ఆడాలో, పాడారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోతావే. అప్పుడేమైంది? మన కష్టం వచ్చేటప్పుడు మనం స్వార్థంగా వాడుతాం, స్వార్థంగా వినియోగించుకుంటాం. దేవుని సన్నిధికి వచ్చేసరికి దేవుని సన్నిధికి రాము, దేవుని సన్నిధికి ఇవ్వము, దేవుని కోసం కష్టపడం, దేవుని సన్నిధిలో కూర్చోము, దేవుని వాక్యం వినం, నేర్చుకోము. అన్ని ఇబ్బందులు, కష్టాలే దేవుడి దగ్గరికి రావాలంటే. చూసారా? స్వార్థపరులం కాదా మనం? మన స్వార్థపరులం కామా? స్వార్థం అండి మనది. లక్ష్యం లేదు దేవుడంటే. అంతా నిర్లక్ష్య ద్వారానే. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం? తప్పించుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే మనం దేవుడికి మాట ఇచ్చామండి, తండ్రి నీ సన్నిధిలోనే గడుపుతాను, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నా దేవుని సన్నిధికి వెళ్ళిపోతాను, ఎంత కష్టం వచ్చినా దేవుడి దగ్గరికి వెళతాను. ఎవరు ఎన్ని అనుకున్నా వాళ్ళు ఈరోజు అనుకుంటారు, రేపు పొద్దున మర్చిపోతారు. నా దేవుడు నన్ను ఏమి అనుకోకుంటుంటే చాలు. లేదండి అయ్యగారు మంచోడు కాదండి. అయ్యగారు మంచోడు కాకపోవచ్చు, నువ్వు మంచిదానివేగా, నువ్వు మంచోడువేగా, నీ దేవుడు మంచోడుగా. నీ దేవుడిని దృష్టిలో పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు. ఎవడో వాక్యం చెప్పిన వ్యక్తిని చూసో, నీ పక్కనున్న సహోదరుడిని చూసో నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళడం, నువ్వు ఆగిపోవడం ఏంటి? తప్పండి అది. మనకి పవిత్రమైన హృదయం కలిగిన వారంగా మనం ఉండాలి. అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా నీ పవిత్రమైన నీ మంచి మనస్సాక్షిని చూస్తేనే కదా రేపొద్దున ఆ వ్యక్తి సిగ్గుపడతాడు, నిన్ను చూసి స్ఫూర్తిగా తీసుకుంటాడు. నేను ఎంత చెడ్డవాడినైనా నన్ను ప్రేమిస్తున్నారు, నేను ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా నా దగ్గరికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు. ఇలాంటి వారిని నేను బాధ పెట్టకూడదు, ఇలాంటి వారిని నేను బాగా చూడాలి అనే మార్పు ఏదో ఒక రోజు ఆ సేవకుడికి వస్తుందో లేదు చెప్పండి? వస్తుందండి. అది మీరే వెళ్ళడం మానేశారు అనుకోండి, ఇంకెప్పుడు ఆలోచిస్తాడు చెప్పండి? ఇంకెప్పుడు ఆలోచిస్తాడు? మన మనసు అంత ఉన్నతమైనదిగా ఉండాలంటే రక్షణ, ఎంతో గొప్ప రక్షణ నీకు ఇచ్చే ఈ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు అని చెబుతూ ఏ విషయంలో నిర్లక్ష్యం అంట? సహవాసంగా కూడుకునే విషయంలో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి 27 వచనాలు ఉంటాయి చూడండి ప్రియులారా. కొందరు మానుకొనుచున్నట్టుగా. ఏంటి మానుకోవడం? చుట్ట తాగడం మానేయడం, సిగరెట్ తాగడం మానేయడం, మందు తాగడం మానేయడం. దాడి గురించి చెప్పారు, దాడి గురించి చెప్పట్లేదు. అలా చెప్తే ఇంకా బాగుండు. ఎవరు మానరండి, ఇంకా అలవాటు చేసుకుంటారు. ఈ
తాను చెడిన కోతి వనమంతా చెడిపిందంట. ఈ సామెత అన్నట్టు ఈడు తాగుతాడు, పక్కనున్నోడిని తాగిస్తాడు. ఏంటి, ఒక ఇంట్లో ఆ పూటకి భోజనం లేనప్పుడు, బియ్యం లేనప్పుడు ఎవడైనా కూడా పట్టెడు బియ్యం ఎవరికి సాయం చేయరండి. జాగ్రత్తగా వినండి. పక్కింటోడికి ఆ పూటకు వండుకోవడానికి పట్టెడు బియ్యం లేనప్పుడు వీళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది, ఆ పట్టెడు బియ్యం సహాయం చేయడండి. కానీ ఎంత గొప్ప విషయం అంటే, అవతలో పక్కింటోడి దగ్గర మందుకు తాగడానికి మందుకు డబ్బులు లేకపోయినా వీడు పిలిచి మరీ ఇస్తాడండి. అది విషయం. అది 1000 రూపాయల బ్రాండ్ అయినా, 500 రూపాయల బ్రాండ్ మందు బాటిల్ అయినా, అరే నేను ఇస్తాను ఫ్రీగా, ఒరే నా దగ్గర డబ్బులు లేవరా, అరే నేను ఉన్నాను కదరా రారా. ఏంటి, పట్టెడు బియ్యం సాయం చేయడండి. ఇది నిజం, మీకు తెలిసిన వాస్తవాలు ఇవి. కూర సాయం చేయడు, కానీ మందు మాత్రం ఫ్రీగా ఇస్తాడండి. అవును కదా చెప్పండి, ఇది నిజం. ఇది పార్టీ అంటాడు, అదే పార్టీ నువ్వు ఒక 100 రూపాయలు ఇస్తే కూర తెచ్చుకుంటాడు కదా. ఒక అడ్డడు అంటారు కదా, ఒక గ్లాసుడు బియ్యం ఇస్తే ఆ భార్య తింటుంది, భర్త తింటాడు, పిల్లలు తింటారు. అవి సాయం చేయడండి. ఫ్రీ మందు అని అంటాడు. మందు పార్టీనా, మళ్ళీ పార్టీలో మందు పార్టీ అంట. వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీ లాగా మందు పార్టీ అని అంటాడు. అంత ఫ్రీ. చూసారా, మందు ఇస్తానంటాడు కానీ ఈ రకం మాత్రం సహాయపడడు. ఇకపోతే ఇక్కడ ఈ సహవాసం విషయంలో ఆయన ఏమంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా చాలామంది ఏం చేస్తున్నారు, మానేస్తున్నారండి. ఏంటి మానేస్తున్నారు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకోవడం మీరు మానేయొద్దు. అమ్మా, మీరు మానేయొద్దు. మీరందరూ కూడా సంఘం అన్నా సమాజం అన్నా ఒకటే. మీరు సంఘంగా మీరు కూడుకోవడం మానేయవద్దు. కొంతమంది ఇప్పటికే మానేస్తున్నారు. సంఘం అంటే విలువేంటో తెలియదు, సంఘం అంటే ప్రాముఖ్యత ఏంటో తెలియదు. ఆ సంఘం అనేటువంటి మన కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని త్యాగంగా అర్పించాడే, ఆయన ప్రాణత్యాగం విలువేంటో తెలియదు. కొందరు సంఘానికి రావడం మానేస్తున్నారు, ఏవో కారణాలు. రాజకీయ పార్టీలు పట్టుకుని తిరిగే వాళ్ళు మరికొంతమంది, ఉద్యోగ వ్యాపారాలు పట్టుకుని తిరిగే వాళ్ళు మరికొంతమంది, మందు అమ్మడానికి తిరిగే వాళ్ళు మరికొంతమంది, దాన్ని తయారు చేయడానికి మరికొంతమంది. ఏంటి, క్రైస్తవులుగా ఇది మనకి తగదు ప్రియులారా. దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు సూటిగా. మరలా మీకు ప్రత్యక్షమయ్యే రాత్రిపూట నాయనా నువ్వు మందు తాగకూడదు అని మాట్లాడు. నాలాంటి సేవకుల ద్వారానే వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరిక మాటలు ఇవి. అది ఒక క్రైస్తవుడి జీవితానికి తగదండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టి ప్రాణం మీదకి వచ్చినా కూడా ఆ సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఇది క్రైస్తవుని యొక్క జీవితం. దేవుడు నీకు ఇచ్చిన రక్షణకి విలువ, నువ్వు చూపే శ్రద్ధ, నువ్వు చూపే జాగ్రత్త. ఏమనుకున్నారు, కొందరు మానేస్తున్నారంట. అప్పటికే ఎన్నో కారణాలు చెప్పి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడిట ఉన్నటువంటి మీరైనా మానేయకండి. మీరు ఎప్పుడు ప్రార్థన పెట్టుకుంటే అందరూ కూర్చోండి. ఆదివారమా, శుక్రవారమా, సోమవారమా, లేదండి వాళ్ళు వస్తే నేను రానండి. నీకే, వాళ్ళు వస్తే నువ్వెందుకు రావు? మంచోళ్ళు కాదండి, నువ్వు మంచిదానివేగా, నువ్వు మంచోడివేగా. నువ్వు మంచోడివే అయినప్పుడు, దేవుడు మంచి వ్యక్తి అయినప్పుడు నువ్వొచ్చి కూర్చో. ఆ వ్యక్తి చెడ్డోడో మంచోడో నీకెందుకు, అది దేవుడు చూసుకుంటాడు. ఇలాంటి తంటాల మారిన వాళ్ళు కూడా ఉంటారండి. వాళ్ళు వస్తే నేను రానండి, వాళ్ళు కూర్చున్న దగ్గర నేను కూర్చున్నా అని ఇటు తిప్పేవాళ్ళు కొందరు, అడి తిప్పేవాళ్ళు కొందరు, మాట్లాడుకున్న అడి తిరిగిపోయే వాళ్ళు మరికొంతమంది. ఏంటి, క్రైస్తవ్య జీవితంలో ఇవి ఉన్నాయండి. ఎంత సిగ్గుచేటండి. కొందరు మానుకొనుచున్నట్టుగా ముందు లైన్లో కూర్చుంటే అదే లైన్లో వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, ఇలాగ జరిగిపోయి వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళ పక్కన కూర్చున్న దగ్గర కూర్చోరు, మాట్లాడిన దగ్గర మాట్లాడరు. రిఫరెన్స్ ఏ వాక్యం చెప్పారండి, రిఫరెన్స్ అప్పుడప్పుడు పక్కన అడుగుతాం కదండి. మన కిట్టిన వాళ్ళు పక్కన కూర్చున్నారు అనుకోండి, ఇలా చూసి మళ్ళీ ఇటు తిప్పేసి అటువైపు అలా ఉండిపోతాం. మరి ఇలా చూడడం, మరి ఇంకా చూసారా, క్రైస్తవుడి జీవితానికి ఇది తగదు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా మీరు కూడటం మీరు మానేయొద్దు, మీరు మానుకోవద్దు. మీరు మానక ఒకనికి ఒకడు హెచ్చరించచ్చు. సంఘముగా మనమంతా ఇప్పుడు కూడుకొని చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒకరికి మకరం ఏం చేయాలంటమ్మా? హెచ్చరించాలంట. ఏంటి, గొడవలు ఆడుకోవడానికి కాదు. ఏ విషయంలో హెచ్చరించడానికి?
అమ్మా, దేవుడు మనకింత రక్షణ ఇచ్చాడు, ఈ రక్షణ నువ్వు నిర్లక్ష్య చేయొద్దు, నరకానికి వెళ్ళిపోతావు. మనం దేవుని సన్నిధికి వెళ్ళాలమ్మా, దేవుని వాక్యం వినాలి, నేర్చుకోవాలి. మరి ఆ పని ఈ పని ఉందని నువ్వు రావట్లేదేంటి? ఇది కరెక్ట్ కాదు కదా, ఇది హెచ్చరిక అని నువ్వు హెచ్చరించాలి. అలాగే నువ్వు కూడా నన్ను హెచ్చరించాలి. ఒకరిని ఒకరు ఏం చేయమన్నాడు అక్కడ? హెచ్చరించుచు. అరే ఈరోజు ఏంటి ప్రార్థనకు రాలేదు? చుట్టాలు వచ్చారా? ఒరే చుట్టాలు వచ్చారని చెప్పేసి నువ్వు ప్రార్థనకు రావడం మానేయడం ఏంట్రా బాబు? అవసరమైతే చుట్టాలను కూడా నువ్వు దేవుని సన్నిధికి తీసుకుని రావాలి కదా. ఇది కరెక్ట్ కాదు కదా, ఇది హెచ్చరిక. ఒకరోజు నువ్వు హెచ్చరించు తను చేసినటువంటి పొరపాటును బట్టి. మరుసటి రోజు నీకే హెచ్చరించిన వ్యక్తి రావడం మానేశాడు అనుకో, మరలా నువ్వు చెప్పు, ఒరే నాకు చెప్పు, నువ్వే ఇప్పుడు రావడం మానేసావేటమ్మా. లేదు కాలు నొప్పి పెడుతుంది. మరి కాలు నొప్పి పెడుతుందని చెప్పేసి మొన్న పెళ్ళికి వెళ్ళిపోయావు, తలదించుకుంటావు. కాలు నొప్పి పెడుతుందని చెప్పేసి నువ్వు మందిరానికి రాలేదు. మరి అదే కాలు నొప్పితో నువ్వు పెళ్ళికి వెళ్ళిపోయావు, పాడేరు పక్కన గుర్రాలతో రావా? పక్కన హుకుంపేటకు రావా? లేకపోతే పక్కన ఉన్నటువంటి కామయ్యపేట ఇక్కడికి రావా? నొప్పండి బాగా అంటే దేవుడు అంటే అంత నిర్లక్ష్యం. రక్షణ భారీ మూల్యం తప్పదు, మన నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. అది ఎంత భయంకరమైనటువంటి భారీ మూల్యం అంట. మీ కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజం కూడటం మానుక ఒకరిని ఒకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచున్న కొలది. ఏ దినం? మన తుది శ్వాస, మన చావు దినం కావచ్చు, యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చే ఆ దినమైనా కావచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలా చేయాలి? సమాజంగా ఎక్కువగా కూడుకోవాలంటండి. ఏంటి ఈరోజు ప్రార్థన కూటం ఉంది మా ఇంటి దగ్గర, వస్తారా? ఉదయం ఎంతవరకు విన్నోళ్ళు మళ్ళీ సాయంత్రం ప్రార్థన అంటే వస్తారా? చూస్తాను సాయంత్రం ఎంతమంది వస్తారా. గుర్రాల తోటలో ఉందంట ప్రార్థన, ఉంటున్నాను రాత్రికి. మరి ఎంతమంది వస్తారో చూస్తాను. మరి ఉదయం అంతా వచ్చాం కదా, మళ్ళీ సాయంత్రం అయినా ఉదయం తిన్నాం కదండి మళ్ళీ రాత్రికున్నా అని అంటామా? దానికి మాత్రం అస్సలు ఇలాగ అంటాం మనం. తిండికి తగ్గం, వేసుకునే బట్టలకి తగ్గం. ప్రార్థన అనేసరికి బాబు ఇంతవరకు 2 ప్రసంగాలు అక్కడ వాయించారు, మరలా రాత్రికున్నా మా బుర్రలో హీట్ ఎక్కిపోతానని చెప్పేసి వచ్చినోడు బాధపడలేక వచ్చినోళ్ళు కొంతమంది. మరి ఎంతమంది వస్తారు లేదని అనేది నేను తప్పుపడతాను అనుకోకండి. నిర్లక్ష్యం లేదా లక్ష్యం, శ్రద్ధ లేదా అశ్రద్ధ దేని విషయంలో? దేవుని విషయంలోనండి. అక్కడ అంటున్నాడు ఏమనని? ఆ దినము సమీపించడం మీరు చూచున్న కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఇప్పుడు కొద్దిపాటిగా కూడుకున్నటువంటి మనమైనా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకరు పురుకొల్పవాలనని ఆలోచించం. ఇక్కడ కూర్చుంటేనే కదా అసలు ఈ తర్వాత ఏం పని చెయ్యాలో, సెమినార్ పెట్టాలా, సభ పెట్టాలా, సువార్తకు వెళ్ళాలా, కరపత్రాలు పంచాలా, ఒకరికి ఒకరు మనం ఏం చేయాలంట? పురుకొల్పాలంట. ఏంటి ఈరోజు గరుడపల్లిలో ఈ కార్యక్రమం పెట్టారు, మరి రేపు గొర్రెల తోటలో మరి మీరు పెడతారా? తర్వాత ఆమూరులో పెడతారా? ఇది ఒకరిని ఒకరు పురుకొల్పడం అంటే. ఆ తర్వాత బుడ్డపుట్టి గ్రామంలో పెడతారా? మీరు కలిసి కూర్చొని సత్కార్యములు చేయుటకు అంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయుటకి మీరు ఏం చేయాలంట? ఒకరిని ఒకరు. ఏంటి ఈరోజు మా ఇంటి దగ్గర ప్రార్థన, ఏంటి రేపు మా ఇంటి దగ్గర ప్రార్థన, ఏంటి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా ఇంటి దగ్గర కూడా ప్రార్థన. అమ్మ మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటారా? ఒకరిని ఒకరు పురుకొలుపుకొనుచు. అదండి ఆ దినము సమీపించిన కొలదే ఒకరిని ఒకరు పురుకొలుపు కొనుచు ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరిని ఒకరు పురుకొల్పడానికి, ఒకరినొకరు రేపడానికి ఆలోచన కలిగి ఉండాలంట. చూడండి మనమేం చేస్తాం? వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనకి ఎక్కువ మంది వచ్చారు, మా ఇంటి దగ్గర తక్కువ మంది వచ్చారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటికి ప్రార్థనకు వచ్చేయాలంటే మా ప్రార్థనకి రావంట. మనం ఇవన్నీ చేతులు ఇవన్నీ కూడా ఏం చేస్తామండి? నలిపేస్తుంటాం మనం. ఏంటి నలిపేయడం? దీని అర్థం ఏంటి? కోపం. ప్రార్థన కూడుకుల దగ్గర కోపమే, ప్రార్థనకు వచ్చినా తలపోటే, ప్రార్థనకి ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రాకపోయినా తలపోటే. మరి ఆ ఇంటి దగ్గరకు వచ్చామని మా ఇంటి దగ్గరికి ఎందుకు రావు? వాళ్ళ ఇల్లు అంటే రుచి, మా ఇల్లు అంటే చేదా. ఏంటి ఇలాంటి మాటలు విన్నారు? రక్షణ
రక్షణ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఆ దినము సమీపించుట కొలది మీరు చూచుని కొలది ఏం చేయడంట, ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరిని ఒకరము పురుకొల్పటానికి ఆలోచించాలి కదండి. ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసాం, ఇక్కడతో అయిపోయిందా? అమ్మయ్య, మరలా ఎప్పుడో ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకో. ఇది మన పురుకొల్పిలాగా ఉంటుంది, ఎంకరేజ్ అనమాట. పురుకొల్పడం అంటే ఎంకరేజ్ చేయడం. మరలా ఏ సంవత్సరానికో ఎవరు బాధో పడకపోతే కార్యక్రమం పెడదామా ఒక బాబాడు బుర్ర తినేస్తున్నాడు రా బాబు, ఆడు బాధ పడలేకపోతే ఏదో కార్యక్రమం పెట్టేద్దాం, అన్నయ్యని పిలిపిద్దామా, వద్దులే అన్నయ్యలు వైజాగ్ నుంచి అంటే మన చాలా తలపోటు. పక్కనే ఉన్నారు కదా, రాంబాబు అన్న ఉన్నాడు, ఈ పక్కన అరకులో చిన్నబాబు అన్న ఉన్నాడు, పోనీ వీళ్ళు వద్దులే, మరలా బైక్ మీద రావాలి. ఈ పక్కన గుర్రాల తోట అడ్డగా నడిచి వచ్చి చిట్టుబాబు, ఏ ఖర్చు ఉండదు. కాదండి, దేవుని కార్యక్రమం ఈరోజు ఎంతగా చేస్తే రేపొద్దున వీళ్ళు ఇప్పుడు ఎంత చేశారు, రేపొద్దున ఇక్కడ ఎంత తక్కువ ఉంది, తర్వాత ఇంకొంచెం రెట్టింపు సౌండ్ సిస్టమ్ పెంచడం, 10 మందిని ఇంకా ఎక్కువగా గ్యాదర్ చేయడం, మరిన్ని ఏమంటుందండి ఈ టెంట్లు మరికొన్ని రెట్టింపు వేయడం. ఈరోజు సాంబార్తో భోజనం పెడితే రేపొద్దున చికెన్తో భోజనం పెట్టడం, పోటీ దేవుని పనిలో. అదండి ఒకరినొకరు పురుకొల్పడం అంటే. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మనమేంటి ఒక్క కార్యక్రమం చేసాం లేదు, మొత్తం అంతా నీరసం. బాగా కొట్టినటువంటి గాలి బెలూన్ ఎలా ఉంటుంది, ఎంత ఉబ్బుతుంది. చిన్న పిన్ను పొట్టు పొడిచేసాం అనుకోండి, ఏమవుతుంది, తుస్ అయిపోయింది అంతే. మన హంగు, మన ఆర్భాటం, మన ప్రోత్సాహం, మన ఉత్సాహం దేవుని కార్యక్రమాల విషయం అలా ఉండకూడదు ప్రియులారా. అందుకే రక్షణ విషయంలో నిర్లక్ష్యం. ఈ రక్షణ మీరు పొందుకున్నారు, మరి 10 మందికి మీ రక్షణ మీరు అందించరా? మీ రక్షణని కాపాడుకోరా? అదే చెప్తున్నాడు కదండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. యెషయా గ్రంథం ముగించేస్తున్నాం, 5వ అధ్యాయం 24వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన యొక్క ధర్మశాస్త్రమును మీరు నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుణ్ణి, ఆయన యొక్క వాక్యమును ఏం చేస్తున్నారంట, తృణీకరించుదురు. చూడండి, కాబట్టి ఆజ్ఞ జ్వాలకి ఒక కట్టె, ఒక కర్ర ఎలాగైతే మలమల కాలిపోద్దో అలా కాల్చివేయబడినట్లు ఎండిపోయినటువంటి గడ్డి మంట పెడితే ఎంత చక్కగా అది కాలుతుందో అలాగే మన వేళ్ళు కూడా కుళ్ళిపోయి మన బ్రతుకులన్నిటిని కూడా అలా కాల్చి బూడిద చేసేస్తానంటున్నాడండి దేవుడు. ఎందుకు? నా వాక్యం అంటే వాళ్ళకి లెక్కలేదు, నా వాక్యం అంటే శ్రద్ధ లేదు వాళ్ళకి. బైబిల్ చదవడం అంటే కష్టం, వాక్యం వినడానికి రమ్మంటే కష్టం, వాక్యం నేర్చుకోవడానికంటే కష్టం. ఎక్కడుంది శ్రద్ధ చెప్పండి? నిర్లక్ష్యం. ఊరకండి ఎప్పుడు కూడా బైబిల్, ఎప్పుడు కూడా ప్రార్థన, నిర్లక్ష్యం. అదే మన ఇంటి పనులు, వంట పనులు, తిండి పనులు, పెళ్ళి, పేరంటాలు. మొన్నటి వరకు కూడా మోదకమ్మ ఏంటంటే ఆ పండగ, మోదకొండమ్మ అమ్మవారి పండగ. ఆ పండగ మరి ఎంతమంది వెళ్ళుంటారులేండి, చెప్పుకుంటాం ఏంటి సరదా అక్కడ. ఎందుకంటే అంత తిరణాలే, ఎక్కువ మంది వస్తారు, అన్నీ అమ్ముతూ ఉంటారు, ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు, మన బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, బాగుంటుంది కదండి, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటారు, అన్నీ బాగుంటాయి. దానికైతే వెళ్తాం ఎంత కష్టమైనా. అది ప్రార్థనకి రమ్మంటే డబ్బులు లేవండి. అది అక్కడికైతే పక్కింటి దగ్గర అప్పు తీసుకుని మరీ వెళ్తాం, పెళ్ళికైనా పేరంటానికైనా. ప్రార్థనకంటే డబ్బులు లేవా, నడిచిరా. అదే దేవుడికి నువ్వు ఇచ్చినటువంటి గొప్ప ప్రాధాన్యత, లక్ష్య పెట్టడం. దేవుని వాక్యం వినడానికి ఎంత దూరం అయినా నువ్వు నడిచిరా, అప్పు తీసుకునిరా. అమ్మో ఎంత త్యాగమే, ఊరుకోండి మీరు అలాగే అంటారు. చాలా కఠినమైన మాట ఇది, అంతే కదండి. దేవుని ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారంట, దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంట. ఆ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఏంటో తెలుసా? మన జీవితాలని సర్వనాశనం చేసేస్తాను అన్నాడు దేవుడు. నీలాంటి వ్యక్తి కోసమా నేను రక్షణ ఇచ్చాను? నీలాంటోడా బాగుపడాలని నా కొడుకుని నీ కొరకు ప్రాణం పెట్టమని నీకు రక్షణ ఇవ్వాలని పంపించాను. నీకిచ్చే రక్షణ, నీకిచ్చే దాని బదులు ఎవరికే ఇస్తే బెటర్. అప్పుడప్పుడు అంటాను చూడండి,
అరే నిన్ను క్షమించే బదులు ఇంకొకరిని క్షమిస్తే చాలరా అని అంటాం. కానీ ప్రిలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. ఈ రక్షణ మనం కాపాడుకోవాలి, దీన్ని భద్రపరుచుకోవాలి, దీన్ని ప్రయోజనకరంగా మార్చుకోవాలి. అలా ఎవరైతే మార్చుకుంటారో ప్రిలారా, వాళ్ళన్ని కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడినగా ఉంటాయి. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం ప్రిలారా. దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం ఒకసారి చూడండి. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనును గనుక మీరు అశ్రద్ధ చెయ్యకుడి. చివరిసారిగా అందరితో దేవుడు చెబుతున్నట్టు మాట. అందరు నా వైపు చూడండి. బాప్తీసం తీసుకునే రక్షణలోనికి వచ్చినటువంటి మీరందరూ ఎవరో తెలుసా? దేవుని పరిచారకులు మీరందరూ కూడా. అవునా? అదేటండి, వాక్యం చెప్పేవాళ్ళే కదా పరిచారకులు అని మనం అనుకుంటాం. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పరిచారకులే. ఎలా? బాప్తీసం తీసుకున్నావు నువ్వు. ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందంటే ముందుగా వచ్చి ఈ ప్రాంగణాన్ని అంతా కూడా శుభ్రపరిచిన వాళ్ళు అందరూ ఎవరు అనుకున్నారు? పరిచారకులే. ఇక్కడ చీపురు పట్టుకుని తుడిచిన వాళ్ళు అందరూ ఎవరు అనుకున్నారు? పరిచారకులే. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం సిద్ధపరిచి వంటను వండిన వాళ్ళు ఎవరు? వాళ్ళు పరిచారకులే. ఈ టెంట్ను తెచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు పరిచారకులే. సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళు పరిచారకులే. అందుకే పౌలు గారు అంటారు, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. మేము వాక్య పరిచర్య చేస్తాం, మీరు తుడిచే కార్యక్రమం అది మీ పరిచర్య, భోజనం వడ్డించే వాళ్ళు అది పరిచర్య. ఇవన్నీ కూడా పరిచర్యలు రకాలు. మనమంతా కూడా దేవుని పరిచారకులం. మనం అది దృష్టిలో పెట్టుకొని మీరు మరి ఈ వచనాన్ని చదవండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరుచుకొనెను. యెహోవా మిమ్మును ఏర్పరుచుకున్నాడు కాబట్టి మీకు రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు రక్షణలోనికి వచ్చారు. అందరూ వాక్యం చెప్పలేరు కదండి. కొంతమంది పాటలు బాగా పాడతారు, పాటలు పాడే పరిచర్య. కొంతమంది పాటలు కూడా పాడలేరు, ప్రార్థన బాగా చేస్తారు, ప్రార్థన పరిచర్య. వాక్యం చెప్పలేరు, పాటలు పాడలేరు, ప్రార్థన చేత కాదు. కానీ కొంతమంది కష్టపడి ఏం చేస్తారో తెలుసా? ప్రాంగణం అంతా శుభ్రం చేస్తారు, అది పరిచర్య. అది చేతకాలంలో ఏం చేస్తారో తెలుసా? మరికొంతమంది కొండకి వెళతారు, ఆ రోజు భోజనానికి కావలసిన కట్టెలు కొట్టి తెస్తారు, అది పరిచర్య. దేనికి ఉల్లంఘలేదనుకోండి, డబ్బులున్నోళ్ళు తప్పుగా అనుకోకండి, దేనికి పని చేయడానికి ఇష్టపడలేదు అనుకో, డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఏంటి, ఈ సేవ కొరకు దీన్ని వాడండి, ఇది పరిచర్య. ఇంకొంతమంది అసలు దేనికి వాళ్ళు మరి చేయలేకపోయారు అనుకోండి, ఏంటి పోలీస్ పర్మిషన్ కావాలా, అది నేను చూసుకుంటున్నాండి, అది పరిచర్య. ఎవరితో నేను పంచాయతీ ప్రెసిడెంట్ ద్వారా ఏదైనా మాట్లాడించాలా, ఈ స్థలం ఇప్పించడానికే, అది నేను చూసుకుంటున్నాండి ఈ బాధ్యత, అది పరిచర్య. పరిచర్యలో చాలా రకాలు ఉన్నాయండి. మనం పరిచారకులు, మనం దేవుని సేవకులు, మనం దేవుని పరిచారకులం. అదే అంటున్నాడండి, నా కుమారులారా, ఆ దేవునికి పరిచారకులై మీరు ఉండి ధూపము వేయుచుండుటకును తన దేవుని యొక్క తన సన్నిధిలో నిలుచుండుటకును ఆ దేవుని సన్నిధిలో పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఈ భూమి మీదకి రాకమునిపై ఏర్పరచుకొనును కనుక మీరు ఈరోజు రక్షణలోనికి వచ్చిన తర్వాత, ఆ రక్షణ పొందుకున్న తర్వాత మందిరానికి వెళ్ళటంలో అశ్రద్ధ చేయొద్దు, వాక్యాన్ని చదవటంలో అశ్రద్ధ చేయొద్దు, దేవుని కొరకు ఇవ్వటంలో అశ్రద్ధ చేయొద్దు, సహవాసంగా కూడుకోవడంలో అశ్రద్ధ చేయొద్దు. మీ చేతికి వచ్చిన ఏ పనైనా మీరు చేయటంలో నిర్లక్ష్యంగా ఉండకండి, అశ్రద్ధ చెయ్యకండి. ఒకవేళ మనం అశ్రద్ధ చూపితే దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి శిక్షకు మనం
లోనవుతాం. అట్టి వారికి ఏముంటుందంట? రెండవ మరణం. అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం. తాగకూడదని తెలుసు, తాగేస్తున్నాం. సిగరెట్ కాల్చకూడదని తెలుసు, సిగరెట్ కాల్చేస్తున్నాం. తిట్టకూడదని తెలుసు, తిడుతున్నాం. అసూయ పడకూడదని తెలుసు, అసూయ పడుతున్నాం. అన్నీ తెలిసి కూడా నువ్వు మరలా అదే తప్పు చేస్తున్నావంటే మరలా నీకు ఏ వాక్యము చెప్పి నిన్ను నూతన పరచగలం చెప్పు? అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. కానీ దేవుని యొక్క తీర్పుకు వాళ్ళు అక్కడ ఎదురు చూస్తూ ఉండాలి. కాబట్టి ప్రియులారా, రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా మనం ఉంటే భారీ మూల్యాన్ని మనం చెల్లించుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమించిన ఈ రక్షణ, ఇది ఎప్పుడు కూడా పనికిరానిదిగా ఉండిపోకూడదు. ఆ రక్షణను మనం సాధన చెయ్యాలి. దేవుని సన్నిధిలో గడపడం కావచ్చు, దేవుని పని చేయటం కావచ్చు, దేవుని కోసం కొద్దో గొప్ప ఈ పని మీరు చెయ్యండి, ఈ కానుక ఉంచండి, ఇదిగో ఈ సౌండ్ సిస్టానికి, ఈ కరపత్రాలు ముద్రించడానికి, ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మీరు ఉంచండి. మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు కదా, ఇదిగో ఈ కానుక. ఏదో ఒక రూపంలో మీకు చేతనైన సహాయం. మీ రక్షణ విషయంలో మీరు చేస్తున్నటువంటి పనులు, మీరు అశ్రద్ధ కాదు కదా, దాన్ని మీరు నిర్వీర్యం చేయట్లేదు, దాన్ని కార్యసాధకం చెయ్యండి. అప్పుడు దేవుని చేత మెప్పు పొందేవారుగా ఉంటారు. అంత గొప్పవారిగా మీరు ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న ప్రియులారా, కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మా కొరకు ఇచ్చినటువంటి రక్షణ చాలా విలువైనది, గొప్పది తండ్రి. ఈ రక్షణ విషయంలో మేము అశ్రద్ధను పూని నీ సన్నిధికి రాకున్నా, నీ సన్నిధిలో గడపకున్నా, నీ కార్యక్రమాలు చేయకున్నా, నీ కార్యక్రమాలను విస్తృతంగా నాయన వ్యాపకం చేయకున్నా, నీ వాక్యం వినక చదవక సమస్త దైవ సంబంధమైన ప్రతి విషయంలో నిర్లక్ష్యంతో కలిగిన జీవితం మా జీవితంలో ఉందేమో తండ్రి. ఈ క్షణము నుంచి మీ విషయంలో ఏ చిన్న పొరపాట్లు కూడా చేయక సమస్త విషయములన్నిట్లో కూడా నాయన మేము నిర్లక్ష్యము చూపక లక్ష్యము చూపిన వారంగా, శ్రద్ధ భక్తులు కలిగిన వారంగా తండ్రి, మీ ఎడల భయభక్తులు కలిగిన జీవితాన్ని గడిపే ధన్యతను భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా సహోదరులను జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ కూడి వచ్చినటువంటి నాయన కుటుంబ సభ్యులందరినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ నామానికి మహిమకరంగా నాయన తండ్రి, మా బ్రతుకులు మా జీవితాలు ఉండగలుగుటకు నాయన నీ కృప చెప్పున మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని అడుగుచున్నాం తండ్రి. మా జీవితాలన్నింటిలో కూడా మేము చేసినటువంటి సమస్త దోషము అపరాధములన్నిటి విషయంలో నీ సన్నిధిలో క్షమాపణ కోరుకుంటున్నాం తండ్రి. మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా మీకు సంతోషకరమైనటువంటి బ్రతుకులు జీవించే వారంగా బ్రతికే ధన్యతనివ్వండి. ఇక్కడ నాయన దూర ప్రాంతాల్లో చేరవచ్చిన మీ బిడ్డలందరూ వారి కుటుంబాలను దీవించండి. మరి ప్రాముఖ్యంగా నాయన ఈరోజు వాక్య సందేశాన్ని ఇచ్చినటువంటి నీ కుమారుడు కరుణాకర్ గారు, చిన్నబాబు గారు, అశ్విని గారు, మరి చిట్టుబాబు గారు, మరి సేవకులుగా ఉన్నటువంటి మరి నాగేష్ గారు, అర్జున్ గారు, మీ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, నానాటికి అభివృద్ధి చెందుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేయుటకు నాయన శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువుని ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.